పులివెందులలో ఎన్నికలు ఉత్సాహంగా ఓటర్లు. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంత అవసరం. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఒకప్పుడు పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ నుంచి బలమైన అభ్యర్థి బరిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా నేరుగా వైఎస్ఆర్ కుటుంబానికే సవాల్ విసురుతున్నారు. వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి చూసిన పులివెందుల ప్రజల్లో ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేద్దామంటే అవకాశం చిక్కని పరిస్థితి వారిది. అటువంటిది ఇప్పుడు ఆ అవకాశం చిక్కడంతో ఓటర్లు కూడా ఆసక్తితో ఉన్నారు. దీంతో పులివెందుల ఫలితం ఎలా ఉంటుందో అన్న చర్చ బలంగా నడుస్తోంది. నేటితో ప్రచారానికి తెరపడింది. ఈ నెల 12న పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు రానున్నాయి. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గట్టిగానే పోరాటం చేస్తోంది టీడీపీ. వైఎస్ కుటుంబం చరిష్మాను తగ్గించాలన్న ప్రయత్నంలో తెలుగుదేశం కూటమి నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.